హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్కీ జున్ను మాట్లాడుకుంటూ ఉంటారు కదా. లక్కీ అంటుంది, ఇప్పుడు మా నాన్న ఈ మనీషా ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఈ పెళ్లి ఆపాలంటే మా అమ్మని తీసుకురావాలి. మా అమ్మ ఎక్కడున్నా తీసుకొస్తే ఈ పెళ్లి ఆపేస్తాం కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, మీ అమ్మ గురించి నీకు డీటెయిల్స్ తెలియవు కదా అని చెప్పి జున్ను అంటాడు. తెలియవు, కానీ ఆ రోజు తెలుసా, ఫ్యామిలీ ట్రీ రోజు మీ అమ్మ ఫోటో పెట్టారు కదా మా నాన్న పక్కన. అయితే ఈ మనీషా ఏం చేసింది తెలుసా, తన రూమ్లోకి ఆ ఫ్యామిలీ ట్రీని తీసుకెళ్ళేసి మీ అమ్మ ఫోటో తీసి పక్కన పడేసి తన ఫోటోని అతికించుకుంది. అదంతా నేను చూశాను. ఆ రోజు మనీషా అంటుందన్నమాట, నా మిత్ర పక్కన నువ్వెలా ఉంటావే, నేనే ఉండాలి, ఫ్యూచర్ వైఫ్ని నేనే అని చెప్పి అలా పెట్టుకోవడం, ఇక మనీషా అనడం అలా అంతా వింటుందన్నమాట లక్కీ. ఆ రోజు నాకు తెలిసింది జున్ను, ఈ మనీషా డాడీకి వైఫ్ అవ్వాలనుకుంటుందని అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ. ఆ తర్వాత ఇటు జున్ను అడుగుతాడు, మరి ఆ రోజు మీ డాడీని అడిగావా మీ మమ్మీ ఎవరని అనగానే, మా డాడీ ఏం మాట్లాడలేదు, మా నాన్నమ్మ తాతయ్యని కూడా అడిగాను, వాళ్ళు ఏం మాట్లాడలేదు జున్ను అని చెప్పి లక్కీ అంటుంది. జున్ను అంటాడు, అయితే మా అమ్మలాగా మీ నాన్న కూడా అన్ని సీక్రెట్స్ అనమాట అని చెప్పి అనగానే, సీక్రెట్ అంటే గుర్తొచ్చింది జున్ను, సీక్రెట్స్ అన్నీ స్టోర్ రూమ్లో దాస్తారు కదా అని చెప్పి లక్కీ అంటుంది. తర్వాత జున్ను అంటాడు, అయితే మనం స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్దాం, అందుకే అనుకుంటా మీ డాడీ స్టోర్ రూమ్ దగ్గరికి నేను వెళ్ళొద్దు అనేది. సో మనం ఇప్పుడు వెళ్ళి ఆ స్టోర్ రూమ్లో వెతికామనుకో, మీ అమ్మ గురించి ఏదో ఒక సీక్రెట్ తెలియచ్చు కదా అని చెప్పి జున్ను అంటాడు. సరే అయితే మనం ఇద్దరం వెళ్దాము, ఇంటికి వెళ్ళి స్టోర్ రూమ్లో ఏమైనా సీక్రెట్స్ దొరుకుతాయేమో, ఒకవేళ మీ అమ్మ గురించి దొరికిందనుకో ఎంచక్క ఈ పెళ్ళి ఆపేయచ్చు పదా అని చెప్పి ఇంటికి బయలుదేరతారు. మరోపక్క లక్ష్మి మనీషా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జాను వచ్చి, ఎక్కడికక్కడ వెళ్తున్నావు అని చెప్పి జాను అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, మనీషా దగ్గర ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో ప్రూఫ్ ఎలాగైనా సంపాదిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోపక్క దేవి అని మనీషా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవి అని అంటుంది, అదేంటి మనీషా మిత్రకి అలా మాట ఇచ్చేసావు అని చెప్పి పక్క జానుతో లక్ష్మి అంటుంది, ఈ పెళ్లి కోసమే కదా అక్కడ మనీషా ఈ వీడియోని దాచింది, ఇక ఈ పెళ్ళి అయిపోతే ఆ వీడియో ఇంకా తనకు అవసరం లేదు కాబట్టి ఆ వీడియో నాకు ఇచ్చేస్తుంది అనగానే, తన మాట మీద నిలబడే రకం కాదక్క అని చెప్పి మనీషా అంటుంది. మాట మీద నిలబడుతుందో లేదో చూద్దాము, నేనైతే అడుగుతాను మర్యాదగా, ఇవ్వకపోతే దాని సంగతి చెప్తాను అని చెప్పి లక్ష్మి బయలుదేరుతుంది మనీషాని అడగడానికి. మరోపక్క ఇటు దేవి అని అంటుంది, అంతిదిగా మిత్రకి మాట ఇచ్చేసావు, మరి ఈ మాట మీద నిలబడదామనా లేదనా అనగానే, అదేంటంటీ పూరాంటీ, అసలు నేను ఏం చేస్తాను ఎలా ఆలోచిస్తానో మీరు గెస్ చేయలేరా ఏంటి అని చెప్పి మనీషా అంటుంది. దేవి అని, ఏమో మనీషా ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు అనగానే, అప్పుడు మనీషా, ఆంటీ ఈ పెళ్ళవగానే నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి తెలుసా, ఆ లక్ష్మికి పిచ్చెక్కిచ్చబోతున్నాను అని చెప్పి ఇలా మనీషా చెప్తూ ఉంటే, అప్పుడే మనీషా రూమ్ దగ్గరికి వచ్చి లక్ష్మి మాటలని వింటూ ఉంటుంది. ఇటు మనీషా చెప్తూ ఉంటుందన్నమాట, ఈ పెళ్ళవగానే లక్ష్మికి పిచ్చెక్కిస్తాను, ఆ యాక్సిడెంట్ వీడియో ఉంది కదా అది పోలీసులకి ఇచ్చి అరవింద్ ఆంటీని అరెస్ట్ చేయిస్తాను అని చెప్తూ ఉంటుంది. పక్క లక్ష్మి ఈ మాటలు వింటూ ఉంటుంది కదా, తనైతే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మనీషా ప్లాన్ ఇదా అని చెప్పి ఇటు పక్క మనీషా ఇలా చెప్తూ ఉంటుంది. ఇక పెళ్ళవగానే ఇక అరవింద్ ఆంటీ జైలుకి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ తర్వాత ఇక పెద్ద దిక్కుగా ఉన్న జయదేవ్ అంకుల్ మంచాన పడతారు. ఇక ఆయన ఇంకెంతకాలం ఉంటారు, ఇంకా అరవింద్ ఆంటీ జైల్లో ఉంది కదా అని చెప్పి ఆయన మంచాన పడ్డమో లేక పుట్టుకుమండమో ఏదో అవుతుంది. ఇక ఇద్దరు పెద్దవాళ్ళు తలోదారి దిక్కు చూసుకున్నాక ఇంకేముంది, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఎవరు ఉండకపోతే ఇక మిత్ర నా మాట వింటాడు, నాతో పాటు ఇక నా చేతిలో కీలుబొమ్మ అవుతాడు, నాతో పాటు చక్కగా మేము యూఎస్లో సెటిల్ అయిపోతాము, ఇక ఈ ఆస్తంతా మీదే అని చెప్పి అనగానే, మరి లక్కీ నేను చేస్తాం అని చెప్పి దేవి అని అంటుంది. అదేటు అనాదే ఏముంది, మీతో పాటే ఉంచుకోండి ఆ ఆస్తితో పాటు అని చెప్పి మనీషా అనగానే, చిచి ఆ అనాథ పిల్ల నాకెందుకు, ఆ దరిద్రం, దాన్ని ఏ అనాథాశ్రమంలో వదిలేస్తాను అని చెప్పి దేవి అని అంటుంది మనీషాతోని. దేవి అని అంటుంది, మనం ఇదంతా చేస్తూ ఉంటే ఆ లక్ష్మి ఊరుకుంటుందా అని చెప్పి అనగానే, అప్పుడు మనీషా, ఊరుకోకపోతే ఊరేసుకుంటుంది, ఏముందంటీ మీకు కావాల్సింది మీకు, నాకు కావాల్సింది నాకు దక్కాక ఆ లక్కీ గురించి ఈ లక్ష్మి గురించి మనకెందుకు, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు ఆంటీ అనగానే, నిజమే బాగానే చెప్పావు అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి లక్ష్మి పక్కకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇటు లక్కీ అలాగే జున్ను ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు కదా, అప్పుడే దేవి అని ఎదురవుతుంది. వాళ్ళ అని అడుగుతుంది, ఏంటి ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు అనగానే, లక్కీ ఏమో ఇంటికి అంటుంది, జున్ను ఏమో ఆడుకోవడానికి అని చెప్పి అంటే, ఏంటి ఆడుకోవడానికా ఇంటికా అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు ఇక జున్ను, అంటే ఆడుకోవడానికి ఇంటికి వెళ్తున్నాం అనగానే, ఆడుకోవడం మీద ఇక్కడే ఆడుకోవచ్చుగా అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు జున్ను, అంటే ఏం లేదు ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తీసుకురావడానికి అనగానే, గిఫ్ట్ ఏంటి అని చెప్పి దేవి అని అనడంతో, అప్పుడు జున్ను, అంటే లక్కీది నాది ఇద్దరు పాకెట్ మనీతోని మేము ఈ పెళ్లి కోసం అని చెప్పి గిఫ్ట్ కొన్నాము, గిఫ్ట్ ఏమో ఇంట్లోనే ఉండిపోయింది, వెళ్ళి గిఫ్ట్ తీసుకొస్తాము అనగానే, అప్పుడు దేవి అని, సరే త్వరగా వెళ్ళి త్వరగా రండి, మళ్ళీ మీరు లేరని ఈ పెళ్ళి ఆపేనైనా ఆపేస్తారేమో అని చెప్పి దేవి అని అనడంతో, ఇటు మనసులో జున్ను, ఈ పెళ్ళి ఆపడానికేగా మేము వెళ్ళేది ఇంటికి అని చెప్పి మనసులో అనుకుంటాడు. సరే త్వరగా వెళ్ళి రండి అని చెప్పి ఇక దేవి అని వెళ్ళిపోతుంది. ఇక పిల్లలు వెళ్తారు ఇంటికి. పక్క మిత్ర పూజ చేస్తూ ఉంటాడు కదా, ఇక మిత్రకేమో అటు సంయుక్త అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. సంయుక్త అంటుంది కదా, లక్ష్మి తప్పు చేసిందైతే
మీరు పెళ్లి చేసుకొని చేస్తుంది కూడా తప్పే కదా అని చెప్పి సంయుక్త అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక లక్ష్మితో పెళ్లి అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర పూజ చేయకుండా. బాబు పూజే బాబు అని చెప్పి పక్కన పంతులు గారు అన్నంతోని ఇక కొంత దూరంగా ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న జయదేవ్, అరవింద, ఇటు వివేక్, జాను వీళ్ళు అనుకుంటూ ఉంటారు, మిత్రకి లక్ష్మి గుర్తొస్తున్నట్టుందండి, ఇటు ఇదే రైట్ టైం అండి, వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పి జయదేవ్తో అంటూ ఉంటుంది అరవింద. మీరు మాట్లాడండి, ఈ పెళ్ళి ఆగుతుందేమో చూద్దాము అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇటు పక్క జాను కూడా అంటుంది, వివేక్ ఇందాక నువ్వు చెప్పావు కదా అక్క గుర్తొస్తుంది బావగారికి అని అనగానే, అవును జాను ఇందాక ఆ వదిన గురించి అన్నాడు అన్నయ్య అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటే, వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అరవింద అంటుందన్నమాట జయదేవ్తోని. మాట్లాడదామని చెప్పి జయదేవ్, వివేక్ వెళ్తారనమాట మిత్ర దగ్గరికి. ఇక మిత్ర పక్కకు కూర్చొని జయదేవ్ అంటారు, ఏంటి మిత్ర తప్పు చేస్తున్నావు అన్న ఫీలింగ్ కలుగుతుందా, లక్ష్మి గుర్తొస్తుందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లక్ష్మి ఇప్పుడు నీ పక్కన లేకపోవచ్చు, కానీ నీ మనసులో ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు అన్న ఫీలింగ్ నీలో కలిగింది, ఇప్పటికైనా ఛాన్స్ ఉందిరా, మనం తెలిసి తప్పు చేస్తే ఫ్యూచర్లో దాన్ని సరిదిద్దుకునే అవకాశం అయితే ఉండదు, ఇప్పటికీ నీకు చేతిలో ఛాన్స్ ఉంది, ఈ పెళ్లి పీటల నుంచి లేచిపోరా అని చెప్పి అంటూ ఉంటాడు జయదేవ్. అప్పుడు మిత్ర అంటాడు, నేను మనీషాకి మాట ఇచ్చాను నాన్న, తను కూడా నాకు మాట ఇచ్చింది, లక్కీని కన్న తల్లి కన్నా చూస్తుంది అని చెప్పి మనీష మాట ఇచ్చింది, ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటాడు, లక్కీకి లక్ష్మి ఉందిరా అనగానే, లక్ష్మి ఉంది అని మీరు ఎలా అంటున్నారు, తను ఇప్పుడు మన మధ్యలో లేదు అనగానే, ఇప్పుడు మన మధ్యలో లేకపోవచ్చు కానీ వస్తుందిరా అన్నట్టుగా జయదేవ్ అంటూ ఉంటే, ఇప్పుడైతే లేదు కదా నాన్న, అయినా లక్ష్మికి నేను అవసరం లేదని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నేనేమి తను వదిలిపెట్టలేదే అని చెప్పి మిత్ర అంటాడు. మిత్ర అంటాడు, డాడ్ ఇదే నా ఆఖరి నిర్ణయం, మనీషాకి నేను చాలాసార్లు ఆశ పెట్టాను, ఈసారి నేను తన ఆశని వమ్ము చేయలేను, ఖచ్చితంగా తన మెడలో తాళి కట్టాల్సిందే అనగానే, ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని చెప్పి జయదేవ్ అంటారు. అవును డాడ్, మామ్కి కూడా చెప్పండి అని చెప్పి మిత్ర అన్నంతోనే ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వివేక్, జయదేవ్ పక్కకు వచ్చేస్తారు. అరవింద అడుగుతుంది, ఏంటండి వాడు ఒప్పుకున్నాడా అని చెప్పి జయదేవ్ని అడగంగానే అప్పుడు జయదేవ్, వాడు ఒప్పుకునేలాగైతే పెళ్లిపేట నుంచి నాతో పాటు వచ్చేసేవాడు కదా, వాడు ఒప్పుకోలేదు, వాడు తెలిసి చెప్పు చేస్తున్నాడండి, మనం చెప్పాలి కదా అనగానే, చెప్పాము కానీ వాడు వినే పరిస్థితులు లేడు అని చెప్పి జయదేవ్ అంటారు. అరవింద అంటుంది, ఏంటో ఈ లక్ష్మి ఈ పెళ్ళి ఆపట్లేదు, ఇటు మిత్ర కూడా ఈ పెళ్ళి ఆపట్టట్లేదు, మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆఖరికి ఆ దేవుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటుంది అరవింద. పక్క మనీష రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఇంకా ఈ పంతులు గారు నన్ను పిలవట్లేదు, ఎంతసేపు ఆగాలి అని చెప్పి మనీష అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వస్తుంది, ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు, ఇందాక నువ్వు పెట్టిన పారాని పండిందా లేదా చూద్దామని వచ్చావా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, పెట్టిన దాన్ని తుడిపేదానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టదు మనీష అనగానే, సర్లే ఎందుకు వచ్చావు చెప్పు ముందది అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు ముందు ఆ వీడియో ఇవ్వు అనగానే, ఏ వీడియో అమ్మా, ఏంటి సినిమాలాగా ప్లే చేసుకొని చూసుకుంటావా అని చెప్పి మనీష అంటూ ఉంటే, నీకు అదంతా ఎందుకు, ముందు వీడియో ఇవ్వు అనగానే, ఎందుకంత ఆరాటం నీకు, పెళ్ళవని అప్పుడు ఇస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, పెళ్ళయ్యాక నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో, అత్తయ్య కానీ జైలుకి పంపించాలనుకుంటున్నావు నాకు తెలుసు అనగానే, అలా నీకు చెప్పానా అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఇందాక నువ్వు చిన్నత్తయ్య గారితో చెప్పడం నేను మొత్తం విన్నాను అని చెప్పి అనగానే మనీష షాక్ అవుతుంది. లక్ష్మి అంటుంది, మర్యాదగా వీడియో ఇవ్వు, లేదంటే అత్తయ్య గారు జైలుకి వెళ్ళేలోపే నేను జైలుకి వెళ్తాను అనగానే, అదేంటి అని చెప్పి మనీష అంటుంది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావబోతున్నావుగా, నేను నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను, నువ్వు అనుకుంది ఒక్కటి కూడా జరగనివ్వను, లేదంటే అత్తయ్య గారిని జైలుకి పంపించి మావయ్య గారిని మంచానికి ఎక్కించి లక్కీని అనాథ చేసి మిత్రగారితోని నువ్వు ఫారెన్కి వెళ్దామని చూస్తున్నావా అని చెప్పి అనగానే అప్పుడు మనీష అంటుంది, ఏంటి లక్ష్మి ఎప్పుడు నువ్వు సాఫ్ట్గా సీతలా మాట్లాడతావు అనుకున్నాను, శూర్పణఖలాగా బాగానే మాట్లాడుతున్నావే అని చెప్పి అంటుంది. అయినా నీ మొహానికి వైలెన్స్ సెట్ అవ్వదమ్మా, అయినా నువ్వు నన్ను ఎంత బెదిరించినా నువ్వు వణికేదే లేదు, పెళ్ళయ్యాకే వీడియో ఇచ్చేది అని చెప్పి మనీష అంటుంది. ఈ లోపల అక్కడికి దేవి అని వచ్చి, పద మనీష పంతులు గారు పిలుస్తున్నారు అనగానే, ఇదేంటి సంయుక్త ఎక్కడుంది అని చెప్పి దేవి అని అంటుంది, మనం మాట్లాడుకున్న మాటలు షార్ట్గా విని నా మీద నిప్పులు కురిపిస్తుంది ఆంటీ అని చెప్పి మనీష అనగానే, పెళ్లి కూతురు మీద నిప్పులు కురిపిస్తారా, అక్షంతలు వేయాలి కానీ నువ్వు రా మనీష అని చెప్పి దేవి అని తీసుకెళ్ళిపోతుంది మనీషాని పెళ్లి మండపానికి. వచ్చి మిత్ర పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి కరెక్ట్గా మిత్రకి ఎదురుగా నించుంటుంది. ఇక మిత్ర కూడా లక్ష్మిని చూస్తూ ఉంటాడు పూజ చేయకుండా. ఇక మనీషా దేవి అని గమనిస్తారు. ఇక మనీష అంటుంది దేవి అనితోని, ఇదేంటి ఆ లక్ష్మి వచ్చి ఎదురుగా నించుంది, మిత్ర ఏమో పూజ చేయకుండా ఆ లక్ష్మిని చూస్తున్నాడు అనగానే అప్పుడు దేవి అని, ఆ సంయుక్త కావాలని లక్ష్మిలా రెడీ అయి వచ్చిందిగా అని చెప్పి అనగానే, ఆంటీ ముందు పంతులు గారికి చెప్పండి త్వరగా తాళి కట్టించేయమని అనగానే, సరే నేను చూసుకుంటాను అని చెప్పి దేవి అని ఇక పంతులు గారి దగ్గరికి వెళ్తుంది. పంతులు గారు కొంచెం తాళి త్వరగా కట్టించండి అని దేవి అని అంటూ ఉంటే, పూజ జరిపించాలి కదమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు. ఇక అలా పూజ జరిపిస్తూ ఉంటారు. ఇటు పక్క అరవింద వాళ్ళు అనుకుంటారు, ఈ లక్ష్మి ఏంటో సైలెంట్గా ఉంది, ఇక దేవుడు ఇంకెప్పుడండి ఏం చేస్తాడండి, ఈ పెళ్ళి ఎలా ఆగుతుందో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. మరో పక్క స్టోర్ రూమ్కి వెళ్ళిపోతారనమాట లక్కీ, జున్ను. ఇక మొత్తానికి జున్నుకి ఫోటో కనిపిస్తుంది. లక్కీ ఫోటో కనిపించింది అనగానే ఫోటో మీద అంతా దుమ్ము ఉంటుంది. ఇక ఫోటో మీద దుమ్ము అంతా తుడుస్తూ ఉంటారు లక్కీ, జున్ను.
బాగా దుమ్ము పట్టింది అని చెప్పి క్లీన్ చేసి ఇక ఒక్కసారిగా ఉఫ్ అని చెప్పి ఆ దుమ్మునంతా ఊదగానే ఇక ఎదురుగా లక్ష్మి అలాగే మిత్ర ఫోటో కనిపిస్తుంది. ఇక ఇద్దరు షాక్లో అలా ఉండిపోతారు ఇద్దరు పిల్లలు.